హైదరాబాద్ రామంతపూర్లోని కామాక్షిపురంలో మనీషాను గృహిణి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మనీషాకు సంపత్తో సంవత్సరం క్రితం ప్రేమ వివాహం అయింది. ఇద్దరూ సూర్యాపేట జిల్లాకు చెందిన వారు. అయితే బ్రతుకు తెరువు కోసం రామంతపూర్కు వచ్చిందంటున్నారు. ఆ సంపత్ నిలోఫర్ హాస్పిటల్లో టెక్నీషియన్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ఇక భార్యాభర్తల మధ్య ఏర్పడ్డ మనస్పర్ధల కారణంగా మనీషా ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ మార్చురుకి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. మ్యారేజ్ చేసుకోలేదు. కొద్దిగా మేము దానికి యాక్సెప్ట్ చేయలేదు. మ్యారేజ్ చేసుకున్నాం అంటే లవ్ మ్యారేజ్. తర్వాత ఇక్కడ హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ ఆర్య సమాజంలో చేసుకుంటాం. మ్యారేజ్ చేసుకుంటే దానికి కొద్దిగా మేము డిస్టర్బ్ చేసిన తర్వాత వాళ్ళు ఇక్కడికి హైదరాబాద్కి వచ్చి ఇక్కడనే కాపురం పెట్టుకోరు. మేము అట్లా కూడా 2-3 సార్లు కూడా వాళ్ళను ఇక్కడికి వచ్చి కూడా వాళ్ళను మేము ఇది చేసినాం. అంటే మామూలుగా మాట్లాడి చేసి ఎంకరేజ్ చేసి సరే తీసుకుపోదని అంటే దాని మీద మా వాళ్ళు ఎవరు రాలేదు. దాని మీద మా పాప గిట్ట కొద్ది రోజుల దాకా మంచిగా ఉండదు. తర్వాత అతను కొన్ని అలవాట్లు బిహేవియర్ వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క వీళ్ళందరూ వాళ్ళ బావ అందరు కలిసి బాగా కొద్దిగా వరకట్న కింద బాగా వేధించడం మొదలుపెట్టారు. మాకు వేధించడం 2-3 సార్లు కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఇట్లా సంగతి మమ్మల్ని అని చెప్పి కూడా ఫోన్ చేసి జరిగింది. కావని కూడా మా దగ్గర సూర్యాపేటలో కాలేజీలో పరిచయం అయ్యి ఇప్పుడు సంవత్సరం కింద మ్యారేజ్ చేసుకోలేదు. కొద్దిగా మేము దానికి యాక్సెప్ట్ చేయలేదు. మ్యారేజ్ చేసుకున్నాం అంటే లవ్ మ్యారేజ్. తర్వాత ఇక్కడ హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ ఆర్య సమాజంలో చేసుకుంటాం. మ్యారేజ్ చేసుకుంటే దానికి కొద్దిగా మేము డిస్టర్బ్ చేసిన తర్వాత వాళ్ళు ఇక్కడికి హైదరాబాద్కి వచ్చి ఇక్కడనే కాపురం పెట్టుకోరు. మేము అట్లా కూడా 2-3 సార్లు కూడా వాళ్ళను ఇక్కడికి వచ్చి కూడా వాళ్ళను